వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ధర్నా చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సంవత్సరాలు గడుస్తున్నా రిటైర్మెంట్ అయ్యి ఆ బెనిఫిట్స్ ఇంకా రావడం లేదని, ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా డిమాండ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడినటువంటి దుస్థితి ఏర్పడిందన్నటువంటి అంశాన్ని కూడా రిటైర్డ్ ఉద్యోగులు చెప్పారు. ముఖ్యంగా నవంబర్ 10వ తేదీ వరకు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అందజేయకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఇందిరా పార్క్ ఎదుట ఆందోళనకు నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా సందర్శించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు లేవని, పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. రోగులకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఆయన చెప్పారు. ప్రధానంగా రోగులకు అందించేటువంటి ఆహారం సరిగా ఉండడం లేదని, మరుగుదొడ్లన్నీ కూడా శుభ్రంగా లేవని ఆయన చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగుల కోసం సరైనటువంటి ఏర్పాట్లు లేవన్నటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తడంతో పాటు పూర్తి స్థాయిలో ఆసుపత్రి ఆవరణ అంతా కూడా చెత్తా చెదారంతో నిండిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి సమస్యలను వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు.